ఇచ్చుకోలేరు. ప్రభా ఈ విషయంలో నా చాయిస్ కుదిలేండి ప్రభా. లేదండి, అది ఏ విషయమైనా, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే దేవుని చాయిస్. మీకు ఒకటి తెలుసా అండి, శ్రేష్ఠ ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా ప్రార్థన చేసుకుంటుంది తెలుసా? తన అనుభవం అది, ప్రభా నీ చిత్తం నాకు తెలియచేయండి, ఏది కొనుక్కోవాలో కూడా నాకు జ్ఞానం ఇవ్వండి, నీ చిత్తానుసారమే నన్ను నడిపించండి. మా అందరి ప్రార్థన అదే. ఒక షాపింగ్కి వెళ్ళినా సరే దేవుని చిత్తము కోసమే మేము అడుగుతాం. ఒక చిన్నది కొనుక్కోవాలన్నా సరే, ఒక్కొక్కసారి మాకు ఏది అంటే కొన్ని వాల్యుబుల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుని చిత్తము తెలుసుకొనే ముందుకు వెళ్తాం. దేవుడు మనతో మాట్లాడతాడు సూటిగా. అలాగే శైని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటుంది తన అనుభవాలు. దేవుడు ఇలా చెప్పాడు మమ్మీ, ఈ వాక్యం వచ్చింది మమ్మీ అంటే దీని ప్రకారం మనము కొనుక్కుందాం. చూడండి, చిన్న చిన్న విషయాల్లో కూడా అందరూ అలా ఉండాలని మేము అనము, అది మా అనుభవం. దేవుని దగ్గర మేము పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఆ చిన్న షాపింగ్ విషయంలో కూడా మేము ఏం చేస్తాం, ప్రభా నీ చిత్తమే, నీ చిత్తమే. అందరూ షాపింగ్ కూడా వెళ్ళేటప్పుడు నీ చిత్తమే ప్రభా, ఇదే కొనుక్కోవాలా అదే కొనుక్కోవాలా నాకు నేర్పించి ప్రభా, నేను వెళ్ళమని నేను అనట్లేదు, ఆ బోధ నేను చెయ్యట్లేదు. తన అనుభవం నేను మీకు చెప్తున్నా. అలాంటిది ఇంకా పెద్ద పెద్ద విషయాలకు వస్తే ఎలా నిర్ణయాలు తీసుకుంటామండి? సజీవయాగముగా మమ్మల్ని మేము కంప్లీట్గా జీరో చేసుకుంటాం. కంప్లీట్ జీరో. ఇదిగో ప్రభా, సజీవయాగంగా జీరో చేసుకుంటున్నాం. నీ చిత్తముతో, నీ ఆలోచనలతో, నీ ప్రభావంతోనే మమ్మల్ని నింపు. అది ఏదైనా నీ చిత్తమే సిద్ధించును గాక. నీకు ఇష్టము లేనిది ఏదైనా మేము ముట్టకూడదు, మేము తాకకూడదు, మేము ముందుకు వెళ్ళకూడదు. ఇదే మా ప్రార్థన. ఇక్కడుండి నేను చెప్తున్నా, నీ చిత్తము లేనిది ఏది మా దగ్గరికి రాకూడదు. ఇదే మా ప్రార్థన. ఎప్పుడు అదే చేసుకుంటాం. అది చిన్న చిన్న విషయాల్లో కూడా నాకు చాలా పట్టింపు. ఇంట్లో మేము చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం దేవుని విషయాల్లో. తెలుసా అండి మీకు? దేవుని విషయానికి వస్తే పాస్టర్ గారు నేను బిడ్డల పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. ఎంత స్ట్రిక్ట్ అంటే అవసరమైతే ఒక దెబ్బ కూడా కొట్టడానికి వెనకాడం. నాకు చాలా కోపం వస్తే దెబ్బ కొట్టలేకపోతే గిల్లుతాం గట్టిగా, చేతి మీద చాలా గట్టిగా గిల్లుతాం, కంట్లోంచి నీళ్ళు వస్తే గిల్లితే. చిన్న విషయంలో తేడా వచ్చినా సరే శ్రేష్ఠ అని ఇప్పటికీ కూడా మీరు అడగండి కావాల్స్తే. ఇప్పటికీ మా మమ్మీ నువ్వేనా చిన్నది ఏదైనా వ్యతిరేకంగా చేస్తే ఏం చేస్తుంది? గట్టిగా, చాలా గట్టిగా గిల్లుతా. వెంటనే ఇక్కడ గిల్లితే కంట్లో నీళ్ళు రావాల్సింది అంత గట్టిగా. ఎందుకంటే దండన తప్పనిసరిగా అవసరం పిల్లలకి. ఆ చిన్న విషయాల్లోనే దేవుని విషయంలో ఏదైనా పొరపాటు వరకు వెళ్ళరు. చిన్నది వాళ్ళకి తెలియక ఏదైనా మాట్లాడినా అన్నా చేయాలని ప్రయత్నించినా వెంటనే దండన మాత్రం బహు కఠినంగా ఉంటుంది మా ఇంట్లో. మిగతా విషయాల్లో చాలా ఫ్రీగా వదిలేస్తారు. పాస్టర్ గారు అయితే చాలా ఫ్రీగా వాళ్ళతో ఉంటారు. అన్ని విషయాల్లో చాలా లిబరల్ అనమాట. దేవుని విషయానికి వస్తే మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మేము చేయము. అది మేమిద్దరమే కాదు, నా పిల్లలిద్దరూ కూడా అదే నేర్చుకున్నారు. కనుక సజీవయాగంగా మనము దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్తిగా సమర్పించుకోవాలి. ప్రభా ఇది నాకు ఎలా అనిపిస్తుంది, నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, నువ్వేమంటావు ప్రభా? నో వే. నీకు ఏది ఇష్టమో, నీకు ఏది నీ చిత్తమో అదే మా జీవితంలో నెరవేర్చబడాలి అని ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు సమూయేలు ప్రవక్త ద్వారా తెలుసుకొని వారు ఏం చేస్తున్నారు? దేవునికి బలి అర్పించారు. సమూయేలు ప్రవక్త వారందరికీ బదులుగా ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లని తీసుకొని బలి అర్పించాడు. తర్వాత ఏం జరిగింది? చదువుదాం చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, వారిని కన్ఫ్యూజ్ చేయగా, వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఏమైందండి? అప్పటి వరకు ఓటమి చూసిన ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని చూశారు. అప్పటి వరకు ఈకాబోదు అనుభవంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని చూశారు. ఎలా చూడగలిగారు? ఎలా వారి జీవితంలోకి విజయం వచ్చింది? ఎలా వచ్చిందండి? వారి కొన్ని విషయాల్లో సరిదిద్దుకున్నారు. ఏ విషయాల్లో? పూర్ణ హృదయంతో దేవుని వైపు మల్లుకున్నారు. దేవునికి ఇష్టం లేనిది తీసివేశారు. ఇంకేం చేశారు? నీళ్ళలాగా కుమ్మరించుకున్నారు. అంటే దేవునికి అన్నీ కూడా చెప్పేసుకున్నారు, కన్ఫెస్ చేసుకున్నారు, ఉపవాస ప్రార్థన చేశారు. ఇంకేం చేశారండి?
సజీవ యాగంగా తమ్మును తాము దేవునికి సమర్పించుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? వారి జీవితంలో మరలా దేవుని ప్రభావం వచ్చేసింది. మరలా వారి జీవితంలో విజయం చూడడాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి ఒక్కసారి. 10వ వచనం నుంచి 11వ వచనం నుంచి. ఇశ్రాయేల్ మిస్పా నుండి బయలుదేరి బేత్కార్ వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాడు? ఎబెనేజరు. ఏమని పేరు పెట్టాడండి? అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు సహాయం. దేవుని ప్రభావం వదిలిపోయిననే ఈ కాబోదు అనుభవం నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడు దేవుడు? దేవుడు నాకు సహాయము. దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుని సహాయం చేస్తే ఉరుములు, మెరుపులు, శత్రువుల్లో కన్ఫ్యూజన్, శత్రువులు హతులైరి అనే అనుభవంలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. శత్రువులు ఒక్కొక్కసారి ముందు నుంచి ఫైట్ చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి వెనక నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వెనక నుంచి కూడా కుట్రలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ముందు నుంచి కుట్ర చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వెనక నుంచి కదా, ఒక్కసారి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు మార్నింగే బ్రష్ చేస్తున్నాడు. అప్పట్లో బ్రష్లు లేవు కనుక ఒక పందు పుల్ల తీసుకొని దాంతో ఒక వేప పుల్ల తీసుకొని బ్రష్ చేస్తున్నాడట. ఇలా బ్రష్ చేస్తుంటే మంత్రి గారు అక్కడే చూస్తున్నారు. చూస్తుండగా ఈ రాజుగారు మొత్తం అంతా అయిపోయిన తర్వాత పుల్ల గుచ్చుకుంది మంత్రి, ఆ పుల్ల తీస్తుంటే రక్తం వచ్చింది అని చెప్పాడట. చెప్తే మంత్రి గారు ఏం చేశారంటే భార్యతో చెప్పారు. నీకొకటి తెలుసా? మంత్రి గారు చెప్తున్నారు తన భార్యతో, రాజుగారు ఈరోజు మార్నింగ్ బ్రష్ చేస్తుండగా పుల్ల గుచ్చుకుంది, వేప పుల్ల, రక్తం వచ్చింది తెలుసా? అవునా అని చెప్పి పక్కింటి ఆవిడని పిలిచింది. మరి మీ అన్నయ్య గారు రాజుగారి దగ్గర కదా పనిచేస్తారు, ఏం అయిందంటే మార్నింగ్ బ్రష్ చేస్తుండగా చూశారు, నోట్లో బ్రష్ చేస్తుండగా పుల్ల గుచ్చుకుపోయిందంట, రక్తం వచ్చింది. చిన్న పుల్ల, తర్వాత ఏమైంది? కర్ర గుచ్చుకుందని చెప్తుందంట. కర్ర గుచ్చుకుంది, రక్తం వచ్చింది. తర్వాత ఆమె పక్కింటి ఆవిడతో చెప్తుంది, మన పక్కింటి ఇటువైపు ఆవిడ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ మంత్రి గారు కదా, రాజుగారి దగ్గర చేస్తారు, రాజుగారు బ్రష్ చేస్తుండగా నోట్లో పెద్ద దూలం గుచ్చిపోయిందంట, రక్తం వచ్చింది. పుల్లల్లో ఏమైంది? కర్ర అయింది. కర్రల్లో ఏమైంది? అలా పుకార్లు వస్తూనే ఉంటాయి. అలా పుకార్లో పుల్లల్లో లాస్ట్కి ఏమైపోయిందంటే చెట్టు అయిపోయింది. చెట్టు నోట్లోకి వెళ్ళిపోయిందంట. చెట్టు ఎలా వెళ్ళింది? ఎలా అయిందో తెలియదు కానీ వేప చెట్టు రాజుగారి నోట్లోకి వెళ్ళిపోయిందంట, రక్తం వచ్చింది. పుకార్లు అలా ఉంటాయి. ఈ పుకార్లు కాస్త ఏం చేస్తారంటే శత్రువులు దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఏం చేస్తారు, మన మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మెఫీబోషెత్ విషయంలో ఏం జరిగిందో తెలుసా అండి? మెఫీబోషెత్ అంటే ఎవరు తెలుసు కదా. దావీదు ఏం చేశారంటే రాజు అయిన తర్వాత నేను ఎవరికైనా మేలు చేయాలి కనుక ఎవరైనా ఉన్నారా మేలు చేయడానికి, సౌలు యొక్క కుమారుడు అయిన యోనాతాను యొక్క సంతానం ఎవరైనా ఉన్నారా అని చెప్పినప్పుడు, ఎందుకంటే సౌలు యొక్క కుమారుడు యోనాతాను చాలా హెల్ప్ చేశాడు దావీదుకి, నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి అని చెప్పినప్పుడు మెఫీబోషెత్ వస్తే మెఫీబోషెత్ని ఎక్కడో కుంటివాడైన మెఫీబోషెత్ని తీసుకొని వచ్చి తన బల్ల దగ్గర దావీదు కూర్చుని పెట్టింది. కొన్ని రోజులకి ఏమైంది, కొన్ని రోజుల తర్వాత దావీదు సౌలు చేత తరంబడుతున్నప్పుడు సౌలు దగ్గర నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? దావీదు శత్రు చేతిలోంచి పారిపోయి ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన రాజ్యాన్ని అంతటిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా వెళ్ళిపోవాల్సి వచ్చిన సమయంలో ఏం జరిగిందంటే మెఫీబోషెత్ దగ్గర ఉన్న సీబా అనే సేవకుడు వచ్చి అన్ని కూడా ద్రాక్ష అడలు, గాడిదలు ఇవన్నీ పట్టుకొని వచ్చి దావీదుతో అంటున్నాడు, దావీదా నేను నీ కోసం తెచ్చానంటే దావీదు అడుగుతున్నాడు, మెఫీబోషెత్ ఏడి అని అడుగుతుంటే ఏమని చెప్పాడో తెలుసా? నీకు తెలీదా? మెఫీబోషెత్ ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు లేవని చెప్పి రాజ్యాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, రాజ్యమంతా తన పేరును రాయించేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే దావీదుకి చాలా బాధ కలిగి ఇక్కడి నుంచి ఆస్తంతా నువ్వు తీసుకొని చెప్పేశాడు. కానీ అక్కడ జరుగుతుందో ఏంటో తెలుసా అండి? ఏం జరుగుతుందో తెలుసా? తిని అన్నట్టు రాజ్యం కోసం అతను ప్రాకులాడట్లేదు. మెఫీబోషెత్ ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు కోసము అన్నపానాలు మానేసి, తన యొక్క క్షౌరం చేసుకోవడం మానేసి, కాలు కొడుక్కోవడం మానేసి, శుభ్రంగా ఉండడం మానేసి, బట్టలు ఉతుక్కోవడం మానేసి, చాలా వేదనతో దావీదు కోసం ఎదురు చూస్తుంటే తన దగ్గరున్న పనివాడు ఏమని చెప్పాడట? మెఫీబోషెతు నీ రాజ్యం లాక్కోవడానికి చూశాడు అని చెప్తున్నాడంట. చూసారండి ఎలా ఉంటాయో. కనుక మన జీవితంలో మన ముందు నుంచి కుట్రలు చేసేవాళ్ళు కొంతమంది అయితే, వెనక నుంచి కుట్రలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఎదుగుతున్నారు అనుకున్న వారి మీద తప్పనిసరిగా ఏం చేస్తారు? బురద జల్లడానికి తప్పనిసరిగా
ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం, ఒక వాక్యాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము ఫస్ట్ 13వ అధ్యాయం 21వ వచనం చదువుదామండి. దేవుడు అంట వారికి ముందుగా నడుచుచూ వచ్చాడంట ఇశ్రాయేల్ ప్రజలకి. ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి, వారికి ముందున్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. ముందుగా నడిచిన దేవుని దూత వారి వెనకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిల్చుని. అప్పటి వరకు ముందు నుంచున్న దూత ఏం చేశాడంట, ఇప్పుడు వెనక నుంచి వెంబడిస్తున్నాడంట. ముందు నుంచి దేవుడు కావలి కాస్తాడు, వెనక చేస్తున్న కుట్రల నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు, కావలి కాస్తాడు. కృపాక్షేమములు నీ వెంట వచ్చును, వెంట వస్తాయంట. మన వెనకాల కృపాక్షేమము రెండు వెంబడి వస్తూ ఉంటాయి. ఎవరైనా కుట్ర చేసినా, ఎవరైనా వెనక నుంచి ఏదైనా వ్యతిరేకంగా చేసినా, కుట్రలు అనేవి చేస్తున్నప్పటికీ కూడా దేవుని దూత ఏం చేస్తారంట, మన వెనుక భాగము నుండి మనల్ని రక్షిస్తూ ఉంటాడట. ఇంకా మనం చూసినట్లయితే 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండును. ఇశ్రాయేల్ దేవుడు ఏం చేస్తాడట, మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండును. ముందు నడుస్తాడు దేవుడు, మన వెనక కూడా నడుస్తాడు. ముందున్నటువంటి అనేక బాణముల నుంచి మనల్ని రక్షిస్తాడు, వెనక జరుగుతున్నటువంటి కుట్రల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తుంటాడు. కొన్ని పుకార్లు వేస్తూ ఉంటాయి కదా. ఈ మధ్య ఒక పుకారు వచ్చింది, ఏమని నీకు తెలుసు కదా ఏమని వచ్చిందో? పుకారు మేము విన్నప్పుడు చాలా చాలా బాధపడ్డాం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మేము ముందుకు వెళ్తున్నామని, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామని అనవసరమైన మాటలు వచ్చినప్పుడు మేము ఒకటే అనుకున్నాము, మేము దేవుని సేవించేవారము, దేవునికి వ్యతిరేకంగా ఏది చేయము. మా ప్రాణాల మీదకి వచ్చినప్పటికీ కూడా దాన్ని మేము చేయము. అవసరమైతే అడుగు వెనక్కైనా వేస్తాం, కానీ దేవునికి విరోధమైనది మాత్రము మేము చేయము. ఏమంటే ఇప్పుడే దేవుని కోసం దేవుని విడిచిపెట్టినటువంటి కార్యాలైనా చేస్తే ఒక రోజు వస్తుంది, దేవుని విడిచిపెడతావా ప్రాణం పోగొట్టుకుంటావంటే ఆ రోజు ఎవరైనా నిలవగలరా? ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరైనా నిలవగలరా? చిన్న చిన్న విషయాలను తప్పిపోతే దేవుడు మరి అంత్య దినాల్లో ఉండగా నీ ప్రాణం పోగొట్టుకుంటావా? లేకపోతే దేవుడు కావాలంటే ఆ రోజు మనం నిలవగలమా? ఈ రోజే పడిపోతే ఆ రోజు నిలవగలమండి? లేదు కదా. మా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా, మరలా చెప్తున్నాను, మా జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది ఏది మా జీవితాల్లోకి రానివ్వము. దేవునికి వ్యతిరేకమైనది ఏది మేము అడుగు ముందుకు వేయము. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మేము చేయము. ఏదైనా దైవ చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన రీతిలో వాక్యం ఏమి చెప్తుందో వాక్యానుసారంగా మాత్రమే మేము నడుస్తాం. అర్థమైందండి? ఈ స్టేట్మెంట్ మేము ఇవ్వాలనుకుంటున్నాం. మిగిలింది ఏదైనా చెప్పాలనుకుంటే కొన్ని రోజులు ఉన్నాయి, తర్వాత తప్పనిసరిగా మేము చెప్తాం. కనుక పుకార్లు కదా, రకరకాలైన మాటలు ఏంటేంటో చెప్తా ఉంటారు కొంతమంది. ఆ మాటలకి అర్థాలే ఉండవు, అసలు మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం. కొన్ని అయితే ఒక అతను పెట్టేశాడనమాట ఫేస్బుక్లో, ఏమనంటే శ్రేష్ఠ కర్మోజీకి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు, ఇది ఎంతవరకు సమంజసం అని పెట్టారు. ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేశామా? ముక్కు ప్లాస్టిక్ సర్జరీ మేము ఎప్పుడు చేస్తాం? మాకే తెలియకుండా ఎప్పుడు చేయించేస్తాం? ఇది మంచిదేనా అని ప్రశ్నలు అడిగేస్తున్నాడు. ఇదేంటి ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేయడం ఏంటి, ఏ సంవత్సరంలో ఏ నెలలో చేయించామో చాలా చక్కగా చెప్తున్నాడు. అతని దగ్గరికే వచ్చి చేయించుకున్నట్లుగా చెప్తున్నాడు. నేను అన్నాను, ఒకవేళ ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంకా బాగా షార్ప్గా చేసుకుందాం కదా అన్నా. అంతే కదండి, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఈ ఒక్కొక్క పుకారు వస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాయి. ఎందుకంటే జనాల్లోకి ముందుకు వెళ్తుండగా, దేవుడు మమ్మల్ని పైకి తీసుకొస్తుండగా, జలసి ఎలాగైనా ఒకని ఔన్నత్యము నుంచి వారిని పడగొట్టాలి, ఎలాగైనా వీరికి ఉన్న మంచి పేరు పోగొట్టాలి, ఎలాగైనా వీళ్ళ మినిస్ట్రీని పోగొట్టాలి. ఇది మా మినిస్ట్రీ కాదు, ఇది దేవుని మందిరము. ఏంటండి, ఇది మా సేవ కాదు, ఇది దేవునిది. ఈ పరిచర్య నాది కాదు, పాస్టర్ గారిది కాదు, ఇది ఎవరిదండి? దేవుని పరిచర్య పాడు చేయాలనుకుంటే ఏమవుతుందో నేను నా నోటితో చెప్పలేను. ఎందుకంటే పుకారు లేపి దానికి ఒకటి తగిలించి దానికి ఇంకోటి, ఇంతకు చెప్పాను కదా,
రాజుగారి నోట్లో పొల్ల వచ్చిన దగ్గర నుంచి రాజుగారి నోట్లో వేప చెట్టు వచ్చినంత వరకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు. రకరకాలైన మాటలు, రకరకాలైన అవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే, నిజంగా నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, వెయిట్ చేస్తారు, లేకపోతే చక్కగా ప్రేమతో వచ్చి అడుగుతారు, వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. అలా కొంతమంది అడిగారు, వాళ్ళకి సమాధానం దొరికింది. కొంతమంది కావాలని దానికి ఇది జోడించి అది జోడించి ఏంటేంటో జోడించేసి ఎలాగైనా పైకి వచ్చేయాలి, మాకు వ్యూస్ పెరగాలి, వ్యూస్ కోసం హెరాస్ చేస్తున్నారు. ఒకటే మాట చెప్తున్నాను, కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం, ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం ఏం చేస్తున్నారు తెలుసా అండి, జనాలు హెరాస్మెంట్ చేస్తున్నారు, అమ్మాయిల్ని హెరాస్ చేస్తున్నారు. ఒక అమ్మాయి దేవుని సేవలో నిలబడితే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం మానేసి హెరాస్ చేయడం మొదలుపెట్టారు. మణిపూర్లో అలా జరిగితే చాలామంది వారికి వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. ఒక డాక్టర్ మీద అలాంటి భయంకరమైన రేప్ కేసు జరిగితే డాక్టర్స్ అందరూ నిలబడ్డారు. కానీ ఒక సేవకురాలైన ఒక అమ్మాయి మీద హెరాస్మెంట్ జరుగుతుంటే మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు, పైగా ఇంకొంచెం బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పనండి, కేవలము జలసి, అసూయతో ఎలాగైనా వీరి ఔన్నత్యం నుంచి పడదోయాలి. వీళ్ళెందుకు వాడబడాలి, వీళ్ళెందుకు ముందుండాలి, వీళ్ళెందుకు అందరూ పిలవాలి, వీళ్ళెందుకు స్టేజ్ ఎక్కాలి, వీళ్ళెందుకు ఇలా ఉండాలి అని ఎలాగైనా వాళ్ళ మీద ఏదైనా చేస్తే వ్యూస్ పెరుగుతాయి కదా, వ్యూస్ పెరుగుతున్నాయి కదా, వ్యూస్ పెరగాలి కదా అని చెప్పి రాంగ్గా ఇది కేవలం ఏంటంటే హెరాస్మెంట్. అలా హెరాస్ చేసినందుకు గాను ఆల్రెడీ ఒకళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళని దేవుని కృప ద్వారా వారికి రావాల్సిన ఫోన్ వెళ్ళింది, వాళ్ళు కూడా అది తీసుకోవడం జరిగింది, వెనక్కి తీసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళ మీద కూడా అలాంటి చర్యలు తీసుకోవాలనేది ముందుకు, ఎందుకంటే ప్రభుత్వం దేవుడు మనకి ఇచ్చింది కదా, ప్రభుత్వాన్ని వాడుకోవాలి, పోలీసులను వాడుకోవాలి, కోర్టులు మనం ఆశ్రయించాలి తప్పనిసరిగా ప్రతి పరిస్థితిలోనూ దేవుడిని ఆశ్రయిస్తాం. తర్వాత తప్పనిసరిగా దేవుడు ఇచ్చినటువంటి సదుపాయాలు కూడా మనము వినియోగించుకుంటాం. హెరాస్ చేయడం అనేది ఎంత భయంకరమైన విషయం అంటే, అది కోల్కతాలో జరిగిన విషయం ఒక శరీరం మీద జరిగితే ఇది మనస్సు మీద జరుగుతుంది కదా. శరీరం మీద ఒక కోల్కతాలో జరిగితే ఇది మనస్సు మీద అట్టి భయంకరమైన పని జరుగుతుంది కదా. ఒకళ్ళ మనస్సుని ఎలాగండి అలా క్రష్ చేసేస్తారు. ఎవరికండి ఆ అధికారం ఉంది? దేవుడు మన అందరితో సమానంగా అందరినీ చేశాడు కదా, అందరినీ సమానంగా ప్రేమించమంటే మనల్ని మనం ప్రేమించుకొని, అదే మీ బిడ్డల గురించి అయితే, వారి బిడ్డల గురించి అయితే వాళ్ళు అలా పెట్టుకుంటారా? వాళ్ళ బిడ్డల గురించి అయితే వెంటనే టీవీలో ఏదైనా ఇచ్చేస్తారా? ఇవ్వరు కదండి. ఒక సేవ చేస్తుంది, ఎంత కష్టపడి తన చదువును పక్కన పెట్టి, ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఒక పక్కన ఎగ్జామ్స్ చదువుకుంటూ, ఒక పక్కన సేవ చేస్తూ, ఆదివారం అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ మధ్యలో ఉంటుంది, శనివారం అంతా ప్రాక్టీస్లో ఉంటుంది, శనివారం నైట్ అయితే ప్రేయర్లో ఉంటుంది, మార్నింగ్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్రార్థన చేసుకుంటూ ఇంక చర్చకు వచ్చేస్తుంది, ప్రార్థన ముగించుకొని తర్వాత పడుకోకుండా చర్చకు వచ్చేస్తుంది. నా కుమారుడు కూడా అంతే, ఎంతో ప్రార్థనలో ఎదుగుతూ, వాక్యం చదువుతూ, దేవుని కోసం నిలబడి, వాళ్ళ ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఆదివారం నేను ఒక్కొక్కసారి అంటాను, మండే ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఆదివారం వెళ్ళకంటే, ఏంటి మమ్మీ నువ్వు అంటున్నావు, నాకు ఎగ్జామ్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా, నేను శనివారంలో కంప్లీట్ చేసుకుంటాను, నేను ఆదివారం నేను చర్చిలో నేను పని చేస్తాను, దేవుని పని, సోమవారం ఎగ్జామ్ రాస్తాను. అంత తీక్షణంగా, అంత శ్రద్ధతో దేవుని పని వాళ్ళు చేస్తున్నారు. ఇలా వీడియోస్ పెట్టిన ఒక్కరి బిడ్డ అయినా మీరు గమనించండి, దేవుని పని కోసం ఏదైనా విడిచిపెట్టుకోగలిగారా? వీడియోస్ ఊరికే చేసేస్తున్నారు సరే, వారి జీవితం, వారి బిడ్డలు ఎవరైనా సరే దేవుని కోసం నేను ఇది విడిచిపెడతాను, ఇది విడిచిపెట్టుకుంటాను, నేను దేవుని సేవ చేస్తాను అని ఎవరైనా నిలబడిన వాళ్ళు ఉన్నారా? వీడియోస్ పెట్టిన ఎవరి బిడ్డలు దేవుని కోసం ఏది వదులుకున్న వాళ్ళు ఉండరు. వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకుంటారు, వారి జీవితాలు అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇతరుల మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను ఒక స్టేట్మెంట్, నా బిడ్డ ఇక్కడ సేవ చేస్తుంది, ఎక్కడున్నా మినిస్ట్రీయే చేస్తుంది. ఎందుకంటే దేవుని పిలుపు తనకుంది, దేవుడు పిలుచుకున్నాడు. దేవుని పిలుచుకున్న వాళ్ళని వెనక్కి కానీ లాగాననుకోండి, వెనక్కి నేను లాగినా ఎవరు లాగినా అది శాపం. ఎక్కడున్నా ఇక్కడ సేవ చేస్తుంది, అక్కడ కూడా దేవుని సేవే చేస్తుంది, మన దేవుని సేవే చేస్తుంది, యేసు ప్రభు పాద సేవే చేస్తుంది, యేసు ప్రభు పాద సేవే చేస్తుంది. అర్థమైందండి? ఎక్కడున్నా ప్రభువు సేవే చేస్తుంది. ఏ పక్షములోనైనా సేవ విడిచిపెట్టాల్సి వస్తే ఏదైనా విడిచిపెడుతుంది. కానీ తనిచ్చిన స్టేట్మెంట్, తనకి బదులుగా నేను చెప్తున్నా, ఏదైనా సరే దేవుని సేవకు కానీ దేవునికి కానీ అడ్డొస్తే అది నేను అప్పుడే విడిచిపెట్టి దేవుని సేవలో మాత్రమే ఉంటానని ఒప్పుకుంది. అందుకంటే ఇంకేం కావాలండి? ఒకసారి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా.
ఒక 22 సంవత్సరాల అమ్మాయి ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇవ్వడం మీరు చూసారా? ఇస్తున్నారండి ఎవరన్నా? అమ్మ నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, అమ్మో నేను ఉద్యోగం చేయాలి, నా భర్త మానమన్నా నేను ఉద్యోగం మానను అంటారు. కానీ నా భర్త మానమన్నా సరే నేను దేవుని సేవ మానను అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ అలా మానేస్తావా అని అడిగే వాళ్ళ ఇంట్లో కూడా నేను పంపించను. నీతో పాటు నేను సేవ చేస్తాను, నీతో పాటు నేను ఉంటాను సేవలో అన్నవారింటికే నేను పంపిస్తాను, మేము పంపిస్తాం. ఓకేనండి, అర్థమైందా? ఎందుకంటే మిరాకల్ సెంటర్కి మీరు సమాధానం ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు. ఇదే సమాధానం ఏంటంటే, మిరాకల్ సెంటర్లో సేవ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా సేవే చేస్తుంది, సేవ చేసే ఇంట్లోకి వెళ్తుంది, ఆ ఇంట్లో కూడా సేవకులు ఉంటేనే వెళ్తుంది. ఓకే, ఆ ఇంట్లో కూడా సేవకులు ఉంటేనే, దేవుని సేవ చేసేవారైతేనే, దేవుడు అంటే అమితముగా ఇష్టపడి దేవుల్లో ఉండేవారు మాత్రం, మాలాగే ఎవరైతే అన్యమైన వాటికి దూరంగా ఉన్నారో వారింటికి మాత్రమే మేము పంపిస్తాం. ఓకేనండి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. కనుక మీకు సగం డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది తప్పనిసరిగా. మా ఫ్యామిలీకి చెప్పకుండా, అంటే మిరాకల్ ఫ్యామిలీకి చెప్పకుండా ఏది మేము చెయ్యము. ఓకేనండి, అది మీకు చెప్తాం తప్పనిసరిగా. చెప్పిన తర్వాత అయినా, చేసిన తర్వాత అయినా తప్పనిసరిగా దగ్గరలో చెప్తాం. చెప్పలేదు అంటే దాని అర్థము కొన్ని కారణాలు ఉన్నాయి, ఎందుకు చెప్పలేదు తెలీదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కసారి డాడీతో కొన్ని చెప్పకుండా మమ్మీతోనే చెప్పుకుంటారు, ఎందుకంటే అది డాడీ వరకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే మీ వరకు రావడానికి కొంచెం టైం పడుతున్నప్పుడు మీరు కూడా సహనంతో, మా పాస్టర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దైవ చిత్తానుసారంగా చేస్తారు అని నమ్మితే తప్పనిసరిగా మా కోసం ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కనుక వాక్యంలోంచి ఎక్కడెక్కడికో వెళ్ళాం కదా, నిజంగానే ఒక్కొక్కసారి మనము సహాయం కోసం కదా ఎక్కడెక్కడో చూస్తుంటాం. కానీ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఇకబోదు అనుభవం నుంచి నువ్వు ఏ అనుభవంలోనికి వెళ్ళాలి? ఎబెనేజర్ అనుభవంలోకి వెళ్ళాలంటే నువ్వు 7 పనులు చేయాలి. దేవుని పూర్ణ హృదయంతో సేవించాలి, పూర్ణ ఆత్మతో సేవించాలి, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే నువ్వు దూరంగా ఉంచాలి, అలాగే ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని ఎదుటి నీ పాపాలను ఒప్పుకోవాలి, కుమ్మరించుకోవాలి, దేవుని ఎదుటి నేను సజీవయాగంగా సమర్పించుకోవాలి అని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వారు ఎప్పుడైతే వారి యొక్క నడవడిక మార్చుకున్నారో అనుభవం కూడా మారిపోయింది. నడవడికి మార్చుకున్నారో ఇకబోధ అనుభవం కూడా ఎలా మారిపోయింది? యెహోవా నాకు సహాయము, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని కీర్తనకారుడు అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కదా. సౌలు రాజు నుంచి పారిపోయి దావీదు ఏం చేశాడంటే జీఫు అరణ్యంలో దాక్కున్నాడు. జీఫు అరణ్యంలో ఎందుకు దాక్కున్నాడు అంటే కొండలు ఉంటాయి కనుక. 1 శామ్యూయల్ చూడండి ఒకసారి, 1 శామ్యూయల్ చాప్టర్ 23:19. నేను ముగిస్తాను. ఇంకా జీఫు అరణ్యంలో ఏం చేస్తున్నాడంట, ఎందుకు దాక్కున్నాడంటే 1 శామ్యూయల్ చాప్టర్ 23:19 ఏమని ఉందండి అక్కడ? జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు యొద్దకు వచ్చి యెషీమోనుకు దక్షిణముననున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. కొండ స్థలాల్లో దాగున్నాడు. ఎందుకంటే కొండలైతే సౌలుకు కనిపించం కదా, కొండల వెనకాల నేను దాక్కుంటే సౌలుకు కనిపించను కదా అనుకున్నాడు. ఇక్కడ ఈ మాట మనకు గుర్తొస్తుంది కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడు దావీదు? కొండల చాటును దాక్కుంటే ఏమైందంట? జీఫీల్ డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? సౌలు దగ్గరికి వెళ్ళిపోయి, సౌలా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? దావీదుని వెతుకుతున్నావు కదా. దావీదు ఎక్కడున్నాడో తెలుసా? కొండల వెనక దాక్కున్నాడు. నీకు చూపిస్తాను. కొండలు అతన్ని దాచగలిగాయా? లేదండి. యెహోవా వలననే సహాయము దొరుకుతుంది. ఏమైందో తెలుసా? సౌలు వస్తుంటే దావీదు చూసి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా కొండల వెనక నేను దాక్కున్నాను కానీ కొండలు నన్ను కాపాడలేవు, నా సహాయము నీవే, నాకు నువ్వు సహాయం చేయవా ప్రభా, ఎబినేజర్గా నాకు ఉండవా ప్రభా అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? సడన్గా సౌలుకు ఒక వర్తమానం వచ్చింది. సౌలు దావీదుని తరుముతుంటే సౌలుకు ఏమని వర్తమానం వచ్చిందో తెలుసా? సౌలా నువ్వు ఇక్కడ తరుముతున్నావు కానీ నీ ఊరి మీదకి ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్లు వచ్చారు, నువ్వు యుద్ధానికి పద. దావీదును వదిలేసి ఏం చేశాడండి సౌలు? మరలా వెనక్కి తిరిగి తన దేశానికి పోయి తన యొక్క దేశాన్ని కాపాడుకున్నట్టుకు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు సేఫ్. ఎవరి వల్ల సేఫ్? కొండల వలన. కొండలంటే ఎత్తైన ప్రదేశాలు కదా. ఒక్కొక్కసారి మనం ఉన్నతమైన వారిని ఆశ్రయిస్తే నాకు విడుదల దొరుకుతుంది అనుకుంటాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే. అక్కడ దావీదుకి ఎవరి వల్ల సహాయం వచ్చిందండి? దేవుని వలననే. కళ్ళు మూసుకుందామా?
ఎవరినో ఆశ్రయించకండి, కేవలం దేవుని ఆశ్రయించండి. దేవుడు మనకు సహాయము, దేవుడు మనకు ఆశ్రయము దొరకమని అన్నాడు. దేవుడే మనకు సహాయం కనుక కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ వల్లనే నేను నాకు సహాయం అయ్యా, నీవు లేనిదే నేను బ్రతకలేను ప్రభా అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, అనేకమైన కుట్రలు నా ముందు నుంచి, నా వెనుక నుంచి, నా చుట్టూ అనేక మంది నన్ను కృంగదీయాలని చూసినా, నన్ను ఓడించాలని చూసినా, ఫిలిస్తీన్లు నా మీదకి దండెత్తి వచ్చిన ఇకబోదు అనుభవంలో నేనున్నా. నాకున్నది ఒక్కటే నిరీక్షణ, యెహోవా వలననే నాకు సహాయం అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు అలాగైతే తమ యొక్క మార్గాలను సరి చేసుకుని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇకబోదు అనుభవం నుంచి దేవుడు ఎబెనేజర్ అనుభవంలోకి తీసుకొని వెళ్ళాడో అటువంటి అనుభవంలోనికి మనందరినీ తీసుకురాబోతున్నాడు. ఒక్కసారి దేవా, ఎబెనేజర్ వై మమ్మల్ని కాపాడిన దేవా, మాకు సహాయమైన దేవా అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఆదుకున్న దేవా, ఇంతవరకు సహాయం చేసిన దేవా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, శ్రమల కాలంలో ఇకబోదు అనుభవాల్లో నాయన మేము ఎవరి వైపు వెళ్ళగలం, ఎక్కడికి వెళ్ళగలం? నీ వద్దనే మాకు ప్రభా సహాయము, యెహోవా వలననే మాకు సహాయం. యెహోవా తన చేయి చాచి వారికి సహాయము చేసెను అన్నట్లుగా నీ చేయి చాచి మహాజలరాశుల నుండి సహనంతో కనిపెట్టుకున్న ఒక వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చి బండ మీద నిలబెట్టి నీకు స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన అతని నోట నుంచిన దేవుడవు. ఇదిగో ఈ రోజున మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఈ కాబోదు అనుభవం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని రండి ప్రభా. ఎబెనేజర్ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళండి. అయ్యో, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఎదురు చూస్తున్న మా జీవితాలలో ఎబెనేజర్ వై ప్రభా, మా సహాయకుడు వై మరలా మాకు విజయం కలుగు చేయబోతున్నది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా మాకు విజయం కలుగు చేయబోతున్నది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. వాక్యం విన్నాం నీ బిడ్డలు ప్రభా, హృదయంలో వాటిని భద్రపరుచుకొని ఇశ్రాయేల్ చేసినటువంటి ఆ 7 పనులను 7 విషయాల్లో వారి ప్రభా నాయన సరి చేసుకున్నారు. ఆ 7 విషయాలను కూడా మా జీవితంలో కూడా అవలంబించి తండ్రి, యెహోవా మా సహాయకుడు, ఎబెనేజరు అని ప్రభా మేము కూడా పాడగలిగే రోజు తండ్రి నాయన మాకు దయచేయబోతున్నది నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
వలె మమ్మల్ని కాచి, కంటి రెప్ప వలె మమ్మల్ని కాచి, ప్రతి విషయంలోనూ మాకు విజయం ఇస్తున్న మా సహాయకుడా, మా ఎబినేజరు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ స్తుతి యాగనంతటిని యేసునామములో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఆఖరి ప్రార్థనాశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం అంతటిని, ప్రార్థన అంతటిని ముగించుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన, ఇంతవరకు మమ్మల్ని కాచిన దేవుడవు, ఈ రోజున మమ్మల్ని ఇక్కడికి ప్రభా తీసుకొచ్చిన దేవుడవు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. రానున్న వారం అంతట్లో నీ కృపా